హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. మొత్తానికైతే అల్లు అర్జున్ గారు ఇవాళ అనేక సమస్యల్లో అయితే కొట్టుమిట్లాడుతున్నారు. బయటికి రాలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన అంశం అల్లు అర్జున్ గారిని నిజంగా మొత్తం కుదిపేస్తుంది. ఎంటైర్ ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని ఎంటైర్ కుదిపేస్తుంది. అల్లు అర్జున్ గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారి భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్ జరిగిన పరిణామాలు, ఇంటి మీద దాడి కావచ్చు, లేకపోతే జైలు జీవితం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. చాలామంది దీన్ని షేర్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు జన సైనికులు, ఇటు టీడీపీ నాయకులు ఎక్కువగా దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు నంద్యాలకెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశాడో, ఇది ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో నంద్యాలకెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆ రోజు నుండి అల్లు అర్జున్ గారికి కష్టాలు మొదలయ్యాయి అనే మాట ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊపేస్తుంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. గతంలో నంద్యాలకి వెళ్ళి సపోర్ట్ చేయడము, శిల్ప రవి గారికి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎస్, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, తప్పేంటి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. సో ఈ అంశం గురించి కూడా ఇప్పుడు రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం. ఏవి ఈ ఇన్సిడెంట్, రేవతి మరణము, ఈ తొక్కిస్లాట్లు ఇవి జరగడం అనేది ఒక దురదృష్టకరం. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆ ఒక ఘటన జరిగిపోయింది. ఆ ఒక అల్లు అర్జున్ గారి ప్రమేయం ఉందా లేదా అన్నది అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిపోయింది. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లే ఇవాళ అల్లు అర్జున్కి ఈ కారణం, ఈ పరిస్థితి అని చెప్పడం అనేది చాలా మటుకు రా. ఎందుకంటే అల్లు అర్జున్ సపోర్ట్ చేసింది గతంలో ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ అయిపోయింది. 6-7 మంత్స్ అయిపోయిన తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ కూడా అయింది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా కూడా నిలిచింది. ఇవాళ ఆల్మోస్ట్ 1600 కోట్లు కలెక్ట్ చేసింది. క్రాస్ కూడా అయిపోయింది ఆ సినిమా. త్వరలో 2000 కోట్ల క్లబ్లో కూడా ఫస్ట్ సినిమా, ఇండియన్ సినిమా వెళ్ళబోతోంది. మన అందరికీ తెలిసింది. నిజంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి ఉంటే పుష్ప 2 సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలి కదా. పుష్ప 2 ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? కేవలం ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టే అల్లు అర్జున్ గారు ఆ రోజు సపోర్ట్ చేయడం తప్పు అని చెప్పేసి ఇవాళ కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. ఆయన చేసిన మిస్టేక్ అదే అని చెప్పేసి ఇవాళ కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆ రోజు కనుక రేవంత్ ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే ఇవాళ జస్ట్ ఇమాజిన్ ఈ పరిస్థితి ఎలా ఉండేది. 2000 కోట్ల క్లబ్లో ఎప్పుడో జాయిన్ అయిపోయేది. ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి గురించి సక్సెస్ గురించే మాట్లాడేవాళ్ళు. ఇంకొకటి, మనం ఈవెన్ జైలు వెళ్ళినప్పుడు కూడా నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన లాయర్, అల్లు అర్జున్ లాయర్. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన ఈ కేసు మొత్తం చూస్తున్నారు. అల్లు అర్జున్ లాయర్. ఇవాళ అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ నిరంజన్ రెడ్డి. ఆయన కోర్టులో, హైకోర్టులో ఈ కేసు గురించి స్ట్రాంగ్గా వాదించాడు కాబట్టే బెయిల్ అనేది వచ్చింది. ఓ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసిందనే కదా దీని అర్థం. నిజంగా నిరంజన్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా వాదించుంటే మరోలా ఉండేదేమో. వైఎస్ఆర్సీపీ సభ్యుడు, ఇటు వైఎస్ జగన్ గారి ప్రమేయం లేకుండా ఆయన ఈ కేసు అనేది తీసుకుంటారా, హ్యాండిల్ చేస్తారా, వాదిస్తారా? ఖచ్చితంగా వైఎస్ జగన్ గారు ఉండబట్టే కదా ఈ కేసు ఆయన తీసుకోవడం, వాదించడం ఇవన్నీ జరిగాయి. అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సపోర్ట్ చేసినట్టే కదా అల్లు అర్జున్ గారికి. ఎస్, ఇప్పుడు జనరల్గా జరుగుతున్న పరిణామాలన్నీ, ఎస్, ఆ అల్లు అర్జున్ అనే వ్యక్తి మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి. అది ఎవరు కూడా కాదని చెప్పరు. బట్ ఆయన సపోర్ట్ చేసింది ఎంటైర్ వైసీపీకి ఆయన సపోర్ట్ చేయలేదు. కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో, అది కూడా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ అనేది చేశారు శిల్ప రవికి. అంతే తప్ప
ఆయన ఎంటైర్ వైసీపీకి కూడా ఆయన ఏమి ప్రచారం చేయలేదు. వైఎస్ జగన్ గారికి ఓటేయమని చెప్పేసి ఎక్కడే కానీ ఆయన చెప్పలేదు. ఆయన ఆ రోజు ఈ ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఏంటి, చాలా క్లారిటీగా నా ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చాను, నేను మద్దతు ఇచ్చాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అక్కడ ఈ ప్రెస్ మీట్లో కూడా వైసీపీకి ఓటేయమని చెప్పేసి ఆయన చెప్పలేదు. సో జస్ట్ కేవలం అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దీనికి ప్రధాన కారణం ఆ రోజు అలా కలవకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి రకరకాల పోస్టులు అన్నీ పెడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పదలుచుకుంది, ఇలాంటి ఘటన అనేది జరగకూడదు, బట్ జరిగింది. బట్ దాన్ని కాన్సిక్వెన్సెస్ అల్లు అర్జున్ గారు ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్య అంటే ఈ ప్రాబ్లం అనేది జీవితాంతం అయితే ఉండదు కదా, ఎక్కడో ఒక దగ్గర అయితే ఫుల్ స్టాప్ అనేది పడుతుంది కదా. దాని తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అయితే అవుతుంది కదా ఈ అతని లైఫ్, అతని కెరీర్. ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి అన్నారు. అల్లు అర్జున్ గారు జైలు నుండి వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు, నాగబాబు గారిని కలిశారు. అంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ మొత్తం కలిసిపోయినట్టే కదా. అంత మాత్రాన జస్ట్ కేవలం వైసీపీని కలవడం వల్లే ఇలా జరిగింది, ఆ రోజు కనుక వైసీపీ కలవకుండా ఉంటే ఇలా జరిగేది కాదు అనే మాటలు అనేది కరెక్ట్ కాదు. అతను ఫ్రెండ్కి మద్దతు ఇచ్చాడు, అది జరిగిపోయింది. అది ఆయన ఈవెన్ అన్స్టాపబుల్ షోలో కూడా ఒక మాట అన్నాడు, నాకు నచ్చితే నేను ఖచ్చితంగా వెళ్తాను అన్నాడు. ఆయనకు నచ్చింది, ఆయన వెళ్ళాడు. అంత మాత్రాన ఇవాళ ఈ పరిస్థితి రాగానే చూసా అల్లు అర్జున్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇలా జరిగింది అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఫ్రెండ్కి ఖచ్చితంగా మద్దతు అనేది ఇస్తారు. గతంలో అనేక మంది సెలబ్రిటీలు అనేక మందికి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అధికారంలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకి మద్దతు అనేది ఇవ్వలేదా? ఎగ్జాంపుల్స్ బోల్డ్ అని ఉన్నాయి మాట్లాడుకోవాలనుకుంటే. దగ్గర కేవలం ఒక అల్లు అర్జున్ని ఇవాళ ఈ పరిస్థితి బట్టి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి ప్రస్తుతానికి ఈ సమస్య అయితే చిలికి గాలివాన అయిపోయింది. సో మరి ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. సో మరి హైకోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి ఈ సమస్య కొలిక్కి వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా త్వరలో హైకోర్టులో మళ్ళీ వాదనలు అనేవి ఉండబోతున్నాయి. ఇవాళ చిక్కడపల్లి పోలీసులు కూడా పిలిచి విచారిస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కకైతే తప్పదు. అక్కడ కూడా ఇదే నిరంజన్ రెడ్డి గారే వెళ్ళి మళ్ళీ వాదించాలి, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు. సో ఇలాంటి కామెంట్స్ ప్రస్తుత అవకాశవాద కామెంట్లు అనేవి కొంచెం తగ్గించుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఎవరన్నా కష్టాల్లో ఉంటే మనం కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎస్, ఆయన తప్పు చేశాడు, మేబీ మెగా ఫ్యామిలీ కాదని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు లేకపోతే జన సైనికుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగే. బట్ ఆయన ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు, పార్టీకి కాదు. అది మాత్రం మీరు కన్సిడర్ చేసుకుంటే చాలా బెటర్ ఇంకా. సో ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.